జల సంరక్షణ నీటి పొదుపుపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేస్తున్న వాక్ ఫర్ వాటర్ సంస్థ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నీళ్లు లేక పూర్తిగా ఎండిపోయిన బోరుబావుల్లో తిరిగి జలకళ రప్పించేందుకు కృషి చేస్తోంది. 1000 రోజుల్లో 1,00,000 బోరుబావులను తిరిగి పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్ను రూపొందించింది. నేను నీటిని సంరక్షిస్తానని, పొదుపుగా వినియోగిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నీటి వినియోగంలో ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూ ఒక్క బొట్టు కూడా వృధా చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జలనిధిని అత్యంత విలువైన పెన్నిధిగా భావించి తదనుగుణంగా వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. విజ్ఞత పాటిస్తూ తెలివిగా నీటిని నీరు వృధా కాకుండా చూడటంలో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ఇరుగు పొరుగు వారిలో చైతన్యం తెస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ భూమి మనదే, దానిని సంరక్షించుకునే బాధ్యత మనదే. జల సంరక్షణపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజలను చైతన్యం చేస్తూ నీటి ప్రతిజ్ఞలు చేయిస్తున్న వాక్ ఫర్ వాటర్ సంస్థ మరో అడుగు ముందుకేసింది. దేశవ్యాప్తంగా ఎండిపోయిన బోరు బావులను పునరుద్ధరించేందుకు కంకణం కట్టుకుంది. సాంకేతిక పరిజ్ఞానంతో వాటి వివరాలను సేకరించి అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ను రూపొందించింది. 1000 రోజుల్లో 1,00,000కు పైగా ఎండిపోయిన బోరు బావుల్లో జలకళ తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న వాక్ ఫర్ వాటర్ సంస్థ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి గ్రామంలో తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రామ్ కృపాల్ యాదవ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ బృహత్తర యజ్ఞాన్ని ప్రారంభించారు. कि ग्राउंड वाटर बहुत नीचे जा रहा है, कम बारिश होने की वजह से जरूरत है वाटर हार्वेस्टिंग का। और मैं समझता हूं कि जो बारिश का वाटर है, जो पानी बरसता है, उसके हार्वेस्टिंग के लिए अनिवार्य है। ये नई तरह की तकनीकी के माध्यम से मैं समझता हूं कि बड़ा उपयोगी साबित होगा। వాక్ ఫర్ వాటర్ సంస్థ తాను రూపొందించిన ప్రత్యేకమైన మొబైల్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఎండిపోయిన బోరుబావుల వివరాలు సేకరించనుంది. ఎవరైనా తమ ప్రాంతంలో ఎండిపోయిన బోరుబావుల వివరాలను యాప్లో నమోదు చేయవచ్చు. ఆ వివరాలకు అనుగుణంగా వాక్ ఫర్ వాటర్ సంస్థ ప్రతినిధులు బోరుబావి వద్ద శాస్త్రీయ విధానంలో ఇంకుడు గుంతలు తవ్వించి మళ్లీ జలకళ తీసుకురానున్నారు. ఎండిపోయినటువంటి ఈ యొక్క బోర్వెల్లను తిరిగి రీఛార్జ్ చేయడానికి వినూత్నమైన పద్ధతుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో చక్కటి కార్యక్రమాన్ని వాక్ ఫర్ వాటర్ సంస్థ నిర్వహించినందుకు నేను అభినందిస్తున్నాను. అందరూ కూడా యువత ముందుకొచ్చి ఎక్కడికక్కడ నీటి బొట్టును, వర్షపు నీటి బొట్టును మరి అట్టిపట్టి ఆ రకంగా నీటిని వృధా చేయకుండా వాడుకున్నట్టయితే భవిష్యత్తులో మనకు నీటి సమస్య రాదనేది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలలు సాకారం చేస్తున్నటువంటి నిర్వాహకులు కూడా నేను అభినందిస్తున్నాను. జల సంరక్షణ కోసం వాక్ ఫర్ వాటర్ సంస్థ చేపట్టిన చర్యలపై అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.